హాయ్ అండి. నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఇవాళ స్పెషల్ కొరమీను చేపల కూర చేయబోతున్నానండి. అందులో కొరమీను కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా చేపలు వండని వాళ్ళైతే కనుక ఒక్కసారి వీడియోని చూడండి. ఇంత సింపుల్గా చేసేయొచ్చా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ముక్కలన్నిటినీ కూడా ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. గరం మసాలాకి ధనియాలు, చెక్క, లవంగాలు దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోండి. కొద్దిగా మెంతులు, ఒలిచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కేజీ చేపకి 150 గ్రాములు చింతపండు అయితే పడుతుంది. అలాగే ఇంకొక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కూరని ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒలిచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి వేగిన తర్వాత ముందుగానే 150 గ్రాములు చింతపండు గుజ్జును తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, కారంకి తగ్గట్టు 4 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఈలోగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని 2 కప్పుల వాటర్ని కూడా వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా పులుసులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా పులుసులో ముక్కలన్నీ మునిగేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కదుపుకోండి. ఇలా కదుపుకోవడం వల్ల ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇలా 10 నిమిషాలు ఉడికించేసుకున్నాక లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కొరమీను చేపల పులుసుని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇంతవరకు మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.